ఏంటక్క అలా దిగులుగా కూర్చున్నావు? ఏం లేదు, రేపటి నుంచి పిల్లలకి సెలవులు కదా, అందుకే. ఎన్ని రోజులేంటి? 15 రోజులు. వామ్మో! ఎందుకని రోజులు? ఎందుకంటావేంటే, దసరా నవరాత్రులు కదా. ఓ, అవును కదా, మర్చిపోయాను. సరే గాని నాకు డౌట్. అసలు ఎందుకు ఈ నవరాత్రులు చేసుకుంటారు? రీసెంట్ గానే కదా గణపతి నవరాత్రులు అయ్యాయి. గణపతి నవరాత్రులు ఉత్తరాయణంలో చివరి పండుగ. శరన్నవరాత్రులు దక్షిణాయనంలో తొలి పండుగ. ఓ, అలాగా. మట్టి గణపతిని పెట్టి ఔషధీ తత్వం గల ఆకులతో పూజించి ఆ ఆకులను మట్టి గణపతిని నదిలో కలపడం వలన అందులో ఉండే నీళ్ళన్నీ ప్యూరిఫై అవుతాయి. అప్పటిదాకా వర్షాకాలంలో కలిగిన రోగాలన్నీ నెమ్మదిగా తగ్గుముఖం పడతాయన్నమాట. అంత మంచి మంచి విషయాలు జోడించారు కదా మన పెద్దలు పండగ పేరుతో. అవును, దక్షిణాయనంలో మొదట అమ్మవారిని పూజిస్తారు. ఎందుకంటే పిల్లల్ని కాపాడడానికి ముందు వరుసలో వచ్చేది అమ్మే కదా. అక్క, అంతటి కరుణామయి అమ్మవారి గురించి చెప్పవా? నాకు తెలుసుకోవాలనుంది. అసలు ఎందుకు ఈ నవరాత్రులు చేస్తారు? పూర్వం రంభుడు అనే రాక్షసుడు తన వంశాభివృద్ధికి సంతానం కావాలని వరం కోరుకుంటాడు. అతడు మహిషి వల్ల ఒక బిడ్డను కంటాడు. అతనే మహిషాసురుడు. వాడు చాలా కాలం తపస్సు చేసి తను అమరుడు కావాలని కోరుకుంటాడు. అమరత్వం ఎవరికీ సాధ్యం కాదు అని బ్రహ్మగారు చెప్తారు. అయితే పురుషుల వల్ల తనకి చావు రాకూడదని కోరుకుంటాడు. మరి స్త్రీలు? వాడికి స్త్రీలంటే చాలా చిన్న చూపు. మరి వాడు ఎలా చంపబడ్డాడు? వరగర్వం వల్ల వాడు చాలా ఆగడాలు చేసేవాడు. చివరికి ఇంద్ర పదవిని కూడా స్వీకరించి లోకాలను విధ్వంసం చేశాడు. అప్పుడు త్రిమూర్తులు ఒక శక్తి స్వరూపాన్ని సృష్టించారు. శివుని తేజంతో మొహము, విష్ణు తేజంతో భుజాలు, బ్రహ్మ తేజంతో పాదాలు, వీటన్నిటితోటి దుర్గామాతని సృష్టించారు. విష్ణువు చక్రం, శివుడు శూలం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షరమాల కమండలం, హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు. అప్పుడు దుర్గామాత వాడితో తలపడి వాడి సైన్యాన్ని వాడిని సంహరించింది. ఓ, మహిషాసురుడిని చంపింది కాబట్టి అమ్మని మహిషాసురమర్దిని అన్నారన్నమాట. మహిషాసురుడితో 9 రోజుల యుద్ధానికి గుర్తుగా ఈ నవరాత్రులన్నీ మనం చేసుకుంటాం. అమ్మ విజయానికి గుర్తుగా 9 రూపాల్లో 9 రోజులు ప్రజలు ఆమెని పూజిస్తారు. మరి ఆ రూపాలేంటక్క? మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండవ రోజు గాయత్రీమాత, మూడవ రోజు మహాలక్ష్మి, నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి, ఐదవ రోజు లలితాదేవి, ఆరవ రోజు శాకంబరీదేవి, ఏడవ రోజు సరస్వతీదేవి, ఎనిమిదవ రోజు దుర్గాదేవి, తొమ్మిదవ రోజు మహిషాసురమర్దిని, పదవ రోజు విజయానికి గుర్తుగా రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తారు. మనమేనా? ఇంకెవ్వరూ ఈ పండుగ చేసుకోరా? ఎందుకు చేసుకోరు? కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజున శైలపుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ రోజున చంద్రఘంటాదేవి, నాలుగవ రోజున కూష్మాండాదేవి, ఐదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయిని, ఏడవ రోజున కాలరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధదాత్రిదేవి పేర్లతోటి అమ్మవారిని పూజిస్తారు. మరి ఏ ఏ ప్రాంతాల్లో ఈ పండుగ చేస్తారు? మైసూరు, కలకత్తా, ఒడిస్సా, తెలంగాణ, విజయవాడ, కాన్పూర్ ఇలా ఒక్కో ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా ఈ పండగ చేస్తారు. అవునవును, కోల్కతాలో కాళీమాత వేడుకలు చాలా విశేషంగా చేస్తారు కదా. అవును, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విశేషంగా చేస్తారు. విజయవాడ కనకదుర్గమ్మకి చేసే వేడుకలు విశేషం. అమ్మవారిని ఆ రోజు తెప్పోత్సవంలో ఊరేగిస్తారు. విజయవాడలో కొన్ని వీధుల్లో అమ్మని ఊరేగిస్తారు. ఇక తెలంగాణలో అయితే బతుకమ్మ పేరుతో గౌరీదేవిని పూజిస్తారు. బతుకమ్మ ఒక పూల పండగ. పూలను పేర్చి మధ్యలో గౌరీదేవిని పెట్టి ఆడవారంతా ఒక చోట చేరి ఆటలు పాటలతో అమ్మవారిని పూజిస్తారు. బా, వింటుంటేనే చాలా బాగుందక్క. ఇంకా చూస్తే ఇంకెంత బాగుంటుందో కదా. అక్క, కొన్ని చోట్ల రావణ కాష్ట కూడా చేస్తారు కదా, ఎందుకు?
ఆ అవును, రావణుడిని సంహరించి రాముడు విజయాన్ని అందుకున్నందుకు గుర్తుగా ఈ రావణ కాష్ట చేస్తారు. మరి కొన్ని చోట్ల పాలపిట్టని చూస్తారు కదా, అదెందుకు? అవును, రాముడు రావణుడితో యుద్ధానికి వెళ్లే రోజున ఈ పాలపిట్టని చూశారట. అందుకే పాలపిట్ట దర్శనం మంచిదని ప్రజలు నమ్ముతున్నారు. జమ్మి చెట్టు పూజ సంగతి ఏంటి మరి? పాండవులు వారి అజ్ఞాతవాసంలో వాళ్ళ ఆయుధాలన్నీ జమ్మి చెట్టు మీదే ఉంచారు. వారి విజయానికి గుర్తుగా జమ్మి పూజ, ఆయుధ పూజలు చేసుకుంటాం. చాలా చాలా మంచి విషయాలు చెప్పావక్క. ఈ నవరాత్రుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చేసే అమ్మవారి అవతారాల విశేషాల గురించి వివరించవా? 9 రోజుల ఈ పండుగకి రోజుకో అవతారం చొప్పున పూజిస్తాం కదా. ఒక్కో అవతారం గురించి రోజు మాట్లాడుకుందాం. సరే గాని పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు, నేను వంట చేయాలి, వెళ్ళొస్తా. బాయ్. సరే, నువ్వు వెళ్ళు. ఓకే అండి, అక్క హడావుడిగా వెళ్ళిపోయింది వంట చేయడానికి. మీరు విన్నారుగా అసలు దేవీ నవరాత్రులు ఎందుకు చేసుకుంటారు అనేది. ఒక్కొక్క అవతారం గురించి ఈ 9 రోజులు ఒక్కొక్క వీడియోలో చూద్దాం. మీకు కూడా ఇంకా చాలా చాలా మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ 2 Voices 1 Story.